ఈ దినాన మన అంశం వచ్చేసి దర్శనం ప్రకారం ప్రయాణించాలి. అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి. ఎస్, దర్శనం ప్రకారం ప్రయాణించాలి. ఒక వ్యక్తి దేవుడు ఇచ్చేటటువంటి దర్శనం ప్రకారం నడుచుకుంటే లేదా ప్రయాణం చేస్తే ఆ వ్యక్తి దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉంటాడు. దర్శనం ప్రకారం గనక ఒక వ్యక్తి నడుచుకోకపోతే అతని జీవితం అధోగతిగా, విలువలేనిదిగా, ఒక సంతోషము లేనిదిగా ముందుకు కొనసాగుతుందండి. ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ముందు కొనసాగుతూ ఉంటారో, ప్రయాణం చేస్తూ ఉంటారో, వారు తదనంతరము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, నీ దర్శనం ఏదైతే ఉంటుందో నీ మదిలో, నీ హృదయంలో, అదే నీ జీవితమై ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావు, అది ఎలాగూ నెరవేర్చాలనే ఒక తపనతో నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నావు. సహజంగా లోకంలో యవ్వన బిడ్డలు ఒక లక్ష్యాన్ని, ఒక గురి కలిగి, నేను ఎట్లాగైనా కష్టపడి చదువుకోవాలి, ఎలాగైనా నేను జాబ్ సంపాదించాలి అనే దాని మీద వారు గురి నిలుపుతారు. వారి లక్ష్యం నిలిపినప్పుడు వారి ప్రయాణం అంతా ఎక్కడికి వెళ్తుంది? వారి నడకంతా ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, వారు ఆలోచించినా ఏం ఆలోచిస్తారు? వారు పని చేసినా ఏం పని చేస్తారు? ఎలా జాబ్ పొందుకోవాలి, చదువుతూ ఉంటారు. అలాగే క్రైస్తవులుగా మనము దేవుని యొక్క దర్శనం కలిగి, ఏ దర్శనం అయితే దేవుడు మనకిచ్చారో దాని మీదనే మన దృష్టి ఉంటుంది, అందులోనే మనము నడుస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అది కనుక మనము నిర్లక్ష్యం చేస్తే, దేవుడి యొక్క చిత్తాన్ని లేదా దేవుని యొక్క దర్శనాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన ప్రయాణం ఫలభరితంగా ఉండదు. ఒకవేళ ఏదో వెళ్తూ ఉంటాం, జీవితంలో వెళ్తూ ఉంటాము, కానీ అంత సంతోషముగా అనిపించదు మన జీవిత ప్రయాణం. నేనేదో మిస్టేక్ చేస్తున్నా, నేనేదో కానిది చేస్తున్నా, నేను సరైన మార్గంలో ప్రయాణించట్లేదని మన హృదయములో కలవరం, అలజడి, వేదన అది రెట్టింపు అవుతూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క దర్శన ప్రకారము నడుచుకోవాలి. మొట్టమొదటిగా మనందరికీ దేవుడిచ్చినటువంటి దర్శనం ఏంటయ్యా అనంటే, క్రైస్తవులందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి దేవుడిచ్చినటువంటి దర్శనం ఏంటయ్యా అనంటే, రక్షణను కాపాడుకొనుచు ప్రయాణం చేయాలి. చెప్పండి ఏంటి? రక్షణను కాపాడుకొనుచు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనుచు ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణము చేయాలి. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఆత్మీయ యొక్క జీవితంలో లేదా వారి యొక్క దర్శన ప్రకారము రక్షణను కొంతకాలం ప్రారంభించి అలాగ వెళ్తారు. ఏమిటండి? రక్షణను పట్టుకొని కొంతకాలమే అలా ప్రయాణిస్తారు. ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదా 10 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలు. ఏమండి? అలా ఈ యొక్క దర్శనాన్ని, ఈ రక్షణను పట్టుకొని అలా కంటిన్యూ చేస్తారు. కొంతకాలమైన తర్వాత వారికి ఎదురయ్యే శోధన కావచ్చు, వారికి ఎదురయ్యే లోకాశలు కావచ్చు, వారికి ఎదురయ్యే శ్రమలు కావచ్చు, ఇవేం చేస్తాయంటే ఈ రక్షణ విషయంలో ఎదగకుండా, ముందుకు కొనసాగకుండా ఆ రక్షణను అక్కడ పడేసి వెనుదిరిగి వెళ్ళిపోయేవారు కొంతమంది చెప్పండి. కొంతమంది ఈ యొక్క దర్శనమును, ఏది దేవుడిచ్చిన దర్శనం, రక్షణను పట్టుకొని ప్రయాణం చేయుట, దీనిని కొంతకాలము కొనసాగిస్తారు. కొంతమంది ఏమో
కొంతకాలం ప్రయాణించి, కొన్ని సంవత్సరాలు ప్రయాణించి రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని శ్రమ కానీ, నింద కానీ, అవమానం కానీ, లేకపోతే లోకాశలు కానీ రాగానే వాటికి లోబడి ఈ యొక్క రక్షణను వదిలేస్తారు. ఈ దర్శనాన్ని పక్కన పడేసి వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతారు. ఇక వారు నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ భూమి మీద ఉన్నప్పుడు నేను సంతోషించాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఈ లోకాన్ని అనుభవించాలి అన్నట్లుగా వారి జీవితంలో ఇష్టం వచ్చినవన్నీ జరిగిస్తారు. దర్శనములో నుండి పడిపోయిన వారు, దర్శనమును విడిచి, రక్షణను విడిచి వెనుదిరిగిన వారు దేవునికి ఏదైతే హేయమైన కార్యాలు ఉంటాయో అవన్నీ తూచ తప్పకుండా పాటిస్తారు, అవన్నీ జరిగిస్తారు. చాలామంది ఆ విధంగా జీవిస్తున్న వారు ఉన్నారు. పేరుకు క్రైస్తవులు, మరి ఏంటంటే సార్ తాగుతున్నారు. ఒకప్పుడండి మేము మా ఆయాంలో ఎంత భక్తి చేసేవాళ్ళం, యవ్వనస్తులం అలా వెళ్ళేవాళ్ళం అండి మరి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ రక్షణ నుంచి బయటకు వచ్చేసారు. వారు చెప్పరు, కానీ వారి జీవితము అలాగే ఉంటుంది. చాలామంది దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన దర్శనం, రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవటం అలా వదిలేసి ఈ లోకంలో ప్రయాణిస్తున్న వారున్నారు. 16వ అధ్యాయం లూకా సువార్తలో ఏముంటుందండి? అయ్యా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళి సువార్త చెప్తే వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా కాపాడబడతారంటారు. అంటే ఈ వ్యక్తి క్రైస్తవుడైనా కాదా? ఏమండి, క్రైస్తవుడు ఏం చేశాడనంటే, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చినటువంటి ఆ దర్శనమును అలా పక్కన పడేశాడు. ఈ లోకాన్ని అమితముగా అనుభవించాడు, ఈ లోక భోగాల్ని, ఇచ్చల్ని. ఎంత తినాలో అంత తిన్నాడు, ఎంత తాగాలో అంత తాగాడు, ఎంత వ్యభిచారం చేయాలో అంత వ్యభిచారం చేశాడు, ఎంత బూతులు తిట్టాలో అంత బూతులు, ఎంత తన శరీరం సుఖపడాలో అంతగా సుఖపెట్టాడు. కానీ చివరికి చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఏదనకరమైన స్థలకు రావద్దు. దేవుని బిడ్డలారా, ఇంకొక బ్యాచ్ ఉన్నారు, వారు దేవుడిచ్చిన దర్శనం ప్రకారం వారి రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తారు. జాగ్రత్తగా కాపాడుకుంటూ, వారికి శ్రమలు వస్తాయంటే వస్తాయి, నిందలు వస్తాయంటే వస్తాయి, ఆకర్షణలు వస్తాయా, లోక ఆకర్షణలు అంటే వస్తాయి. కానీ వేటిని అంగీకరించకుండా వారి దర్శనం మీదనే, దేవుడు వారికి ఇచ్చిన రక్షణ మీదనే వారి దృష్టి నిలిపి జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నేరుగా పరలోక రాజ్యంలో దేవుని చేత బహుమానం పొందుకుంటారు. 3 రకాలుగా, కొంతమంది ప్రారంభిస్తారు, కొంతమంది కొంత దూరం వెళ్ళి మధ్యలో ఆగిపోయి వెనుదిరుగుతారు, కొంతమంది మాత్రం చివరి వరకు వారి రక్షణను పట్టుకొని జయిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు చూద్దాం, మత్తయి సువార్త ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చదవండి. 23వ అధ్యాయము 13వ వచనం మత్తయి సువార్త. అంతము వరకు 13 క్షమించండి, 24:13 అంటున్నాను. 24:13 ఏమంటుందంటే, అంతము వరకు సహించిన వాడెవడో. చూసారా అండి? అయ్యా, దేవుడు అంటున్నారు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే. సహనం అనేది క్రైస్తవులకు ఉండాలి. నింద రాగానే, శ్రమ రాగానే, అవమానం రాగానే, ఏమండి, లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టే నిమిత్తం ఎవరైనా విరోధులు వచ్చి, ఏమో నీకు 2 లక్షలు ఇస్తాను, దేవుణ్ణి విడిచిపెట్టానే ఆశపడకూడదు. రావచ్చు అటువంటి కాలం, అటువంటి శోధనని ఎదుటికి రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో గర్వాప్సి అని వచ్చింది కానీ, మీరు క్రీస్తుని విడిచిపెడితే ₹1,00,000. ఏమండి, గర్వాప్సి అలా జరిగాయి. నో,
నీవు 1,00,000 రూపాయలు, 10 లక్షలు, కోటి రూపాయలు ఇక్కడ నువ్వు పొందుకుంటావేమో, కానీ లక్షల కోట్లు ఇచ్చినా సంపాదించుకోలేని, పొందలేని పరలోకాన్ని నువ్వు మిస్ కావట్లేదా? ఏమండి, దేవుని రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోవట్లేదా? అది కదా మనకు ప్రాముఖ్యమైంది. మోషే గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తారు, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎక్కడున్నారండి ఇటువంటి మనస్సు కలిగిన క్రైస్తవులు? చాలా మంది అల్పకాల పాపం ఎగురుతున్నారంటే కథమండి, అన్ని వదిలిపెట్టి వెళ్ళి చూస్తారు. ఏదంటే వారి పాపంలో నువ్వు ఆనందించాలని ఏముంది నీకు? దేవుడు వద్దని చెప్తుంటే నువ్వెందుకు అదే నీ హృదయంలో ఆ ఇచ్చే ఆ కోరికకు నువ్వు అనుమతిస్తున్నావు? దేవుని దగ్గరికి రాకముందు మనం అవన్నీ చేశాం, కానీ నిజమైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ కోరికల్ని, ఇచ్చల్ని యేసుక్రీస్తుతో పాటు సిలువలో నువ్వు బంధించాలండి. హల్లెలూయా. నీ లోక ఆశల్ని, నీ లోక కోరికల్ని సిలువకు వేసి మేకుతో కొట్టాలి అని దేవుడు చెప్పట్లేదా? నీవు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను. ఇంకో మాట చదువుదాం. కీర్తన హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన ఆయన 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన దేవుని యొక్క తేజస్సును పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి హల్లెలూయా. 14వ వచనం కూడా చదవమ్మా. చూశారా అండి, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఏ స్వాస్థ్యం అండి? ఏ స్వాస్థ్యం చెప్పండి? రక్షణయను స్వాస్థ్యం. మీరు అర్థమవుతుందండి మీకు? వీరందరూ ఎవరు అయ్యా అనంటే ఈ దర్శనము కలిగిన వారందరూ, దేవుని యొక్క దర్శనం కలిగిన సార్వత్రిక సంఘస్థులందరూ ఇక్కడ ఏంటంటే రక్షణను స్వాస్థ్యము పొందబోతున్నారు. హల్లెలూయా. ఏమని నువ్వు రక్షింపబడ్డావా? పూర్తిగా రక్షింపబడ్డావా? నో. రక్షింపబడ్డావా అండి మనం పూర్తిగా? నో. రక్షణను స్వాస్థ్యం పొందుకున్నామంటే లేదు. అంతము వరకు సహించిన వాడే, చెప్పాలండి, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతారు. అంతము వరకు అంటే మధ్యలో తొలగిపోయే అవకాశం ఉందనే కదా దీని అర్థం బ్రదర్. మధ్యలో తప్పిపోయే అవకాశం ఉందనే కదా దీని అర్థం. మీకు ఈ బోధ నచ్చట్లేదా? కష్టంగా ఉందా? మధ్యలో తప్పిపోయే అవకాశం ఉందనే కాదా దీని అర్థం? అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందున ఉందా మనకు? చూడండి, సంఘంలో మన దేశంలో చూస్తే శ్రమలకు వెనుదిరిగిన క్రైస్తవులు లేరా అండి? నేను చెప్తున్నాను, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సహనం కలిగి ఉండాలి, అంతవరకు సహించాలి, సంఘముతో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు వీరందరూ 14వ వచనం, రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి. మనకు ఒక స్వాస్థ్యం ఉంది. రక్షణ అనే స్వాస్థ్యం పరలోకములో ఉంది. ఆ రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవటానికే ఇదిగో మనం ఈ రక్షణ పాత్రను చేతలుంచుకుని అలా వెళ్తున్నాం. దానికోసమనే ఈ దర్శనాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 12వ వచనం చూడండి. 51వ కీర్తన 12వ వచనం కనుక చదివినట్లయితే, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా.
దావీదు ప్రార్థిస్తున్నాడు, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. మీకు ఒక మాట చెప్పనివ్వండి, నన్ను నీవు దేవుని యొక్క దర్శనం ఏంటి? దేవుని యొక్క దర్శనం ఏంటి? రక్షణ పాత్రను జాగ్రత్తగా పట్టుకొని పరలోకంలో ప్రవేశించుట కొరకై ప్రయాణం చేయటం. ఎస్, ఈ రక్షణ పాత్ర, ఈ దర్శనం ఏదైతే ఉందో, ఇది కనుక ఒక వ్యక్తి పక్కన పెట్టేస్తే అతనిలో లోపం లేకపోతే అతనిలో తక్కువయ్యేది ఏంటో తెలుసా? రక్షణ ఆనందం మిస్ అయిపోతారు వాళ్ళ. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఏం మిస్ అవుతారు? రక్షణ ఆనందం, జాయ్, పీస్, ఇది మిస్ అయిపోతారండి. ఈ దర్శనము గనక మనము పట్టుకొని కంటిన్యూ చేస్తూ ప్రయాణం చేస్తుంటే మన హృదయములో ఆనందం ప్రవాహం వల్లే పొంగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. మన హృదయంలో ఈ దావీదు అదే, అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దావీదుకి ఒక ఆకర్షణ ఎదురైంది, ఒక టెంప్టేషన్ ఎదురైంది. దావీదు ఏదైతే చేయకూడదో వెళ్ళి పాపము చేశాడు. హలో, మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. దావీదు పాపము చేయగానే అతనికి శారీరకమైన సంతోషం వచ్చింది, కానీ ఆత్మీయమైన రక్షణను పోగొట్టుకున్నాడు. ఆత్మీయమైన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుకు తెలుసు రక్షణ ఆనందం ఎలా ఉంటుందో. మీకు తెలుసా అండి? సమూయేలు గ్రంథాల్లో 2వ గ్రంథంలో చూస్తే దావీదండి 7 రోజులు ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటాడు, మూలుగుతూ ఉంటాడు, భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఆ 7 రోజులు ఉపవాస ప్రార్థనలో చేసిన ప్రార్థనలో కొంత 51వ కీర్తనలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, చాలామంది రక్షణానందం పోగొట్టుకొని కూడా కొంతకాలం వేదన పడ్డారు, కానీ ఇక నాకు వద్దులే అన్నట్లుగా ఈ లోకములో పాపంలో ప్రయాణించే క్రైస్తవులు కోకల్లలుగా ఉన్నారు. లోకముతో రాజీ పడిపోయినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. కానీ మనం అలా ఉండకూడదు. ఒకవేళ నీ రక్షణ ఆనందం నువ్వు పోగొట్టుకుంటే నువ్వు చేసిన పాపం ద్వారా దావీదు వలె తిరిగి దేవుని పాదాల దగ్గర మోకరించి నువ్వు అడిగినట్లయితే మరలా దేవుడు ఆ రక్షణ ఆనందం ఏం చేస్తాడు నీ హృదయంలో? ఏమంటున్నాడు అక్కడ 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా. దావీదుకు రాజ్యం ఉంది, అందులో లేదా ఆనందం? దావీదుకి సైనికులు ఉన్నారు, అధికారం ఉంది, డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, పదవి కలిగిన సీటు ఉంది. ఆనందము లేదా అంటే దావీదుకి? ఏమ్మా, ఆనందం లేదా? చెప్పాలి, తలలు పైకి లేపండి. ఆనందం లేదా? ఉందా? మరేంటి మరలా నాకు రక్షణ ఆనందం పుట్టించి అంటున్నాడు అంటే ఆనందం ఈ ఆనందం ఒకటి కాదా? కాదు, ఇందులో నుంచి ప్రవహిస్తుందండి రక్షణ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందానికి, బయట దొరికే ఆనందానికి ఎన్ని వేల రెట్లు పెట్టినా దీంతో సమానం కాదు. నీకు ఒక కారు నువ్వు కొనుక్కుంటావా? మహా అంటే నెల రోజులు సంతోషిస్తా, ఆనందిస్తా. ఆ తర్వాత ఇదిగో మంచి ఫోన్ కొనుక్కుంటావా? ఒక నెల రోజులు ఆనందం ఉంటుంది. ఆ తర్వాత ఫోనే కదా. ఏమండి, నీకేమైనా లాటరీ తెలిగిందా? ₹1,00,000 లాటరీ 10 రోజులు అయిపోయేంత వరకు ఆనందం. కానీ ఈ రక్షణ ఆనందం నీవు బ్రతుకున్నంత కాలం నీ హృదయంలో అది ఉప్పొంగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దావీదుకి పాపము చేసిన దావీదు ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జాయ్ లేదు హృదయంలో, సంతోషం లేదు. చూస్తానికి బయటికి బాగానే నవ్వుతున్నాడు, కానీ లోపల దుఃఖం, లోపల వేదన,
లోపల ఒక రకమైనటువంటి కృంగుబాటు విచారం ఏంటయ్యా అంటే, ఉండవలసిన రక్షణ ఆనందం దావీదులో పోయింది, పోగొట్టుకున్నాడు. చాలా మంది రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు కూడా బయటికి గంభీరంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు, కానీ లోపల వారిలో దుఃఖము, వేదన, వారిలో విచారం అనేది ఒక లోతుల్లోనికి ప్రవహిస్తూ ఉంటుందండి. నో, మనం అలా ఉండకూడదు. నువ్వు తప్పు చేసి రక్షణ ఆనందం పోగొట్టుకున్నావా? దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేసి రక్షణ ఆనందం పోగొట్టుకున్నావా? దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చి కనుక నువ్వు పశ్చాత్తాపడితే అయితే మరలా జాయిని దేవుడిని హృదయంలోకి పంపిస్తాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందం. ఇది బయట మనం కొన్ని కోట్లు పెట్టినా దొరకదండి, అది హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుంది. దావీదుకు తెలుసు, రాజు అయిన దావీదు అతడు పేదవాడేమి కాదు, కూటికి లేనివాడేమి కాదు. దావీదు ఏమి లేనివాడు కాదండి, సమస్తాన్ని కలిగిన వాడే, సమస్త ఆనందాన్ని ఎరిగిన వాడే. కానీ అసలైన పరలోకపు ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు పాపం చేసి. అది మనము భరించలేమండి. ఆ తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది, అది చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళలో ఉన్న చేప ఒడ్డు మీద పడితే ఎలా కొట్టుకుంటుందో వారి జీవితం అలా కొట్టుకుంటుంది. నిజంగా రక్షణ ఆనందం పోగొట్టుకున్న వారే చచ్చిపోతే ఏమండి, ఇంకేమేమి చేయలేము. కానీ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీవు, నీ రక్షణ ఆనందం మరలా పొందుకునే స్థలం ఇది. హల్లెలూయా. రక్షణ ఆనందం మరలా తిరిగి పశ్చాత్తాపడి పొందుకునే స్థలం ఇది. ఇక్కడ మనం పొందుకోగలం. హల్లెలూయా. ఎంత ఆనందం అండి, ఎంత జాయ్. కీర్తన గ్రంథం 132వ కీర్తన 16వ వచనం ఒకసారి చూడండి. 132వ కీర్తన 16వ వచనం. రక్షణ వస్త్రము ధరింప చేసేదను. హల్లెలూయా. ఎలా చేస్తారంట? బిగ్గరగా ఆనందం. మరలా చెప్తున్నానండి, ఈ లోకంలో నీకు ఇష్టమైంది ఏది పొందుకున్నా ఆ నిమిషం, ఆ గంట, ఆ రోజు, ఆ నెల, ఆ సంవత్సరం మాత్రమే సంతోషం. కానీ ఈ రక్షణ ఆనందం, ఈ లోకంలో నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు కావలసినవి నీకు దొరకకపోయినా, ఈ సంతోషం అనేది నిన్ను జీవింపచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా నేనేం చెప్తున్నానంటే, దేవుని దర్శనం. ఏంటయ్యా మనకు దేవుడిచ్చిన దర్శనం అంటే, ఈ యొక్క రక్షణ పాత్రను జాగ్రత్తగా పట్టుకొని పరలోకం వరకు ప్రయాణం చేయాలి. రైట్? పరలోకంలో ప్రవేశించేంత వరకు ఈ రక్షణ పాత్ర మన దగ్గర ఉంది. అదే మత్తయి సువార్త 24:12 ఏం చదివాం? అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏం చదివాం? వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి. అంటే మనకు ఒక స్వాస్థ్యం ఉంది, రక్షణ అనే స్వాస్థ్యం. అదే అందులో ప్రవేశించినప్పుడే మనం నిజంగా రక్షింపబడతాం, రక్షింపబడినామని అర్థం. పరలోకములో రక్షణ అనే స్వాస్థ్యములో ప్రవేశించేంత వరకు మనం పూర్తిగా రక్షింపబడ్డామని కాదు. నో. ఈరోజు నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎంత వాక్యం చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపు నేను పడిపోయే అవకాశం ఉంది. ఓ దైవజనుడు ఉన్నాడండి, ఇటీవల కాలంలో చనిపోయారు. అతను నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు బ్యాలెన్స్ అయిపోయింది అనేది, సెల్లో బ్యాలెన్స్ అయిపోయి కొంచెం బ్యాలెన్స్ చేయండి అనేవాడు. బ్యాలెన్స్ వేయండి అనేవాడు కాదు, ఫోన్పే చేయండి అనేవాడు. నేను ఫోన్పే చేసినాక, అరే బ్యాలెన్స్ సెల్లో లేకపోతే వేరే వాళ్ళ సెల్ నుంచి చేయాలి ఫోను, కానీ నేను సెల్ నుంచే చేసి బ్యాలెన్స్ లేవు నాకు ఫోన్పే చేయన్నాడు ఏంటా అని 1-2 సార్లు డౌట్ వచ్చింది. ఈ ఎలక్షన్ మూమెంట్లో, లాస్ట్ జరిగిన ఎలక్షన్ మూమెంట్లో, అప్పుడు నేను 21 days ఫాస్టింగ్ ప్రేయరో ఏమో ఉన్నప్పుడు అండి, 7 days 21 days ఉన్నప్పుడు పాస్టర్లందరూ నా దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు అందరి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు చిన్న సమస్య ఏంటయ్యాడంటే, ఏం లేదు మన సార్ ఎమ్మెల్యే గారు ఇట్లా
3,00,000 ఇచ్చాడు, అవి పంచుకోవాలి. నేను అన్నాను, అసలు మిమ్మల్ని డబ్బులు ఎవరు తీసుకోమన్నారు పాస్టర్ గారు, తప్పు కదా, అలా తీసుకోకూడదు కదా అని చివాట్లు పెట్టా. పాస్టర్ గారు ఏదో అయిపోయిందిలేండి, ఏం చేద్దామంటే నేను అన్నాను, రైట్ మాట ఏంటంటే తిరిగి ఆయనకి ఇవ్వటం, లేదు అని అంటే ఇది ఏదన్నా మీరు కమిటీలో యూజ్ చేయండి కానీ పంచుకండి అని చెప్పాను. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన గంటకి ఏమండి మరలా నిర్ణయాలు మార్చుకొని తెల్లారు రండి అని అందరు పంచుకున్నారు. అవును, నేను ఈ మాట ఎందుకు చెప్తా, ఆ రోజు నైటు ఈ విషయం తెలిసింది. అందరూ ఆ పాస్టర్ అలా, ఈ పాస్టర్ అలా ఇలా అన్నప్పుడు ఈయన తాగుతాడని తెలిసింది. బాబా, నాకు భయం వేసేసింది ఒక్కసారి. ఇదేంటో నాయన అంటే, నేను అప్పుడప్పుడు దేవుడు నాకు ఇచ్చిన డబ్బులు నేను ఎందుకు ఇచ్చానా అని చాలా భయం వేసింది. మొన్న రీసెంట్గా ఏమండి, నేను చాలాసార్లు ఇలా ప్రేయర్ అయిపోయి ఇలా వెళ్ళగానే ఆడ కారు శాంతి వాళ్ళ ఇంటి ముందు ఆమె వచ్చేవాడు, షాపులోకి ఆయన వెళ్ళేవాడు, తాగేవాడు, వెళ్ళిపోయాడు. ఓకే, నేను చాలా ప్రేయర్ చేశాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అలా మిస్సెస్తో చెప్పాను. అవునా, లేదండి, అట్లేం లేదండి, ఇట్లేం లేదండి. ఓహో, ఈమె కూడా అతన్ని సరిచేయటానికి ఇష్టపడట్లేదు అని ఆ రోజు కారులో తండ్రి నీకు అప్పగిస్తుందా వదిలేసాను. ఏమైంది తెలుసా అండి, బాగా వెళ్తున్నాడు ప్రయాణంలో, జస్ట్ స్నానం చేద్దాం అలా దిగాడంట. అలా దిగా మునిగిపోయాడు. 3 రోజుల తర్వాత తేలా. రక్షణ దర్శనం కోల్పోయిన వ్యక్తి, దర్శనాన్ని పడేసిన వ్యక్తి పరలోకంలో ప్రవేశించిన. నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు గుర్తొచ్చా. నేను ఇంత చెప్తున్నా, పడిపోయే అవకాశము, రక్షణను పోగొట్టుకునే ఆయనండి ఒకప్పుడు ఆరాధన చేస్తే మహిమ అలా కప్పుకునేదండి. హల్లెలూయా. దేవుని సన్నిధి అలా కుమ్మరించబడేది. ఏమైంది అనంటే బానిస అయిపోయాడు. రక్షణ దర్శనాన్ని పక్కన పడేసాడు, లోకాశల్లో పడిపోయి. దేవుని బిడ్డలకు మరలా చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న నీవు కూడా పూర్తిగా రక్షణ పొందలేదు. నో, రక్షణ అనే స్వాస్థ్యము పరలోకంలో ఉంది. ఇక్కడ ఇచ్చిన దేవుని రక్షణ, ఈ దర్శనాన్ని జాగ్రత్తగా పట్టుకొని కనుక నువ్వు వెళ్తేనే, ఈ రక్షణ పాత్రను జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి పరలోకంలో ఈ రక్షణ పాత్రను నీ స్వాస్థ్యములో పెడితేనే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. లేదా రేపు నువ్వు పరలోకంలో ప్రవేశించే ముందు కూడా నీకు శోధన వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్రతి వారు జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మలినం చేసుకోకూడదు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ పత్రిక కొరింథీ 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆమేన్. ఏంటంటే పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన, దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము హల్లెలూయా. అంటే అప్పటి వరకు మనకి మూలుగులు ఉంటాయండి, వేదన ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకవైపు మరలా చెప్తున్నా, శరీరానికి శ్రమ ఉంటుందేమో, బయట నుండి మానసికంగా ఒత్తిడి ఉంటుందేమో అప్పుడప్పుడు. కానీ ఇవేమీ కూడా, ఈ బయట నుంచి వచ్చే ప్రెజరు, రోగము, ఒత్తిళ్ళు ఏవి కూడా ఇక్కడ ఉండేటటువంటి రక్షణ ఆనందాన్ని అణిచివేయలేవు. హల్లెలూయా. ఈ ఆనందం ఉప్పొంగుతూనే ఉంటుంది, ఇవి అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, కానీ ఇవి జయించలేవు. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనంలో కొనసాగాలని చెప్తున్నాం మనం. రెండవదిగా ఏంటి అంటే, దేవుడు మనకిచ్చిన దర్శన ప్రకారమైన పని ముగించే వారముగా ఉండాలి. చెప్పండి, దేవుడు మనకిచ్చిన
దర్శన ప్రకారమైన పని ముగించే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది పని ముగించట్లే. లేదండి, పౌలు అన్నాడు, ఏమన్నాడు పౌలు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అన్నాడు. ఏసన్న గారండి విన్నాము, ఆయన ఇక చనిపోతాడని ఆయనకి తెలియగానే ప్రభువుని ప్రార్థన చేశారంట. ప్రభువా, నేను నా పని సంపూర్తి చేయలేదు ప్రభువా, నాకు ఇంకొక 6 మాసాలు 6 నెలలు నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయగానే దేవుడు 6 నెలలు టైం ఇచ్చాడు. 6 నెలల్లో పూర్తి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీ క్రైస్తవ జీవితంలో నీవు ఈ లోకంలో ఏమి పని చేయాలని దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, నిన్ను నిలబెట్టాడు. అది చేయకుండా లోకంలో ఇతరితరమైనవి చేస్తూ కనుక ముందుకెళ్తే నీకు దేవుడిచ్చిన దర్శన రీతిగా పని ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉంటావు. అపోస్తల కార్యములు 13:36 చదవండి. 13:36. దావీదు తన తరము వారి సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, చూశారండి, కంప్లీట్ చేశాడండి దావీదు. దేవుడు తనకిచ్చిన దర్శన ప్రకారమైన పని ఏదైతే ఉందో దాన్ని ముగించేశాడు. లూకాసు వార్తలో మనం ఒక తల్లిని చూస్తాం. 86 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆ తల్లి పేరు ఏం పేరండి? హన్నా. అందరు చెప్పండి, హన్నా. హన్నా కాదు, మొదటి అన్నా. అన్నా పని ఏంటి? ఉపవాస ప్రార్థనలు చేయటం. ఒకసారి చదువుతారండి ఆ మాట, ఎక్కడుందో చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పన్నుయేలు కుమార్తెయునైన అన్న ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు. చూశారండి, దేవుడు ఆమెకి ఇచ్చిన దర్శన ప్రకారమైనటువంటి పని ఏంటయ్యానంటే దేవుని మందిరంలో సేవ చేయటం, ఉపవాసం ఉండటం, రక్షకుని కొరకు విజ్ఞాపన చేయటం. హల్లెలూయా. ఆ పనిలో సమూయేలుకి దేవుడిచ్చిన పని ఏంటి? దేవుని మందిరంలో సేవ. అందుకని వారి తల్లి 5-6 సంవత్సరాల్లో రాగానే మందిరంలో విడిచిపెట్టేసింది. ఈ రోజుల్లో ఏమండి, మీ పిల్లల్ని సేవకిస్తున్నారా? దేవుని సేవకు మీ పిల్లల్ని సమర్పిస్తున్నారా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా అండి? ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? జీవము కలిగిన దేవుని పని చేయటం. ఆ దినాల్లో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వారిలో ప్రతి ఒక్క తొలిచూలు పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించేవారు. నీ సేవకు ప్రభువా అని. చాలామంది తల్లులు వారి కుమారుని సేవకు అది ఎంతో త్యాగముతో కూడింది. దాని విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉద్యోగం చేస్తే, ఈ లోకంలో రాజకీయం చేస్తే, ఈ లోకంలో వ్యవసాయం చేస్తే ఈ లోకం మట్టుకే ఉంటుంది ఫలితం. కానీ నా కుమారుడు దేవుని సేవ చేస్తే ఈ లోకానికి ఆశీర్వాదకరంగా, పరలోకంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని వారి తొలుచూలు పుట్టిన వాళ్ళని ప్రతిష్ఠించుకున్న వారు చాలామంది. హల్లెలూయా. నిజముగా నీ కొడుకు, నీ కూతురు దేవుని సేవ చేయాలని నువ్వు ఆశపడితే, ఆ గొప్ప దేవుని పని చేయాలని ఆ భాగ్యము నీకు కావాలనుకుంటే నీ కొడుకుని, నీ కూతుర్ని ప్రతిష్ఠించు దేవుని సేవ కొరకు. హల్లెలూయా. అలా చేసినప్పుడండి నిజముగా దేవుని ఆశీర్వాదం బహుగా
మనం పొందుకుంటాం. దేవుని స్తుతి కలుగును గాక. దేవుని పని. ఇంకో మాట చూద్దాం. 20వ అధ్యాయం, అదే అపోస్తల కార్యములు 36వ వచనం చదవండి. 20వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి అమ్మా. బంధకములను శ్రమలను అయితే చూసారా, ఇక్కడ నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి మీలో ఎవరు నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవని నాశనం విషయమైనను నేను దోషిని కానని నేనేమీ 34 వచ్చిన 20:34 నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినను మీకే తెలియను. ఇప్పుడు కిందికి రండి. 36వ వచనం చూసినట్లయితే అతడిలాగు చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని హల్లెలూయా కొన్నిసార్లు పరిచర్యలో పౌలుకి ఈ విధమైన శ్రమలు ఎదురై. ఏంటి శ్రమలు అంటే, ఒక ప్రాంతంలో సేవ చేసేవారు. సేవ చేయగానే అక్కడ ప్రజలు అతని ప్రేమకు, అతడు చెప్పే వాక్యానికి, అతని ద్వారా దేవుడు చేసే అద్భుతాలకి అంతా సంతోషించి ఇక ఇతడు ఫిక్స్ మనతోటే ఉంటారనుకున్నారు. దేవుడు ఇంకో ప్రదేశానికి వెళ్ళమన్నాడు, ఇంకొకటి నేర్చుకోమన్నాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్తుంటే వీళ్ళు బాగా ఏడుస్తున్నారు, మీరు వెళ్ళొద్దు పాస్టర్ గారు, మీరు వెళ్ళొద్దు పాస్టర్ గారు. గుండెలు పగిలిపోయేదాకా ఏడుస్తున్నారు. సేవకులకి ఇటువంటి ఏమంటే సున్నితమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా వస్తుంటాయి. హల్లెలూయా. అంతమంది దైవజనులు అండి భార్యను పిల్లలను వదిలిపెట్టి సంవత్సరాలు నెలలు దేవుడు చెప్తా వెళ్తా. ఒక దైవజనుడు, నేను బుక్లో చదివా, అతని పేరు మర్చిపోయా. ఆయన మిషనరీకి వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే డోర్ కొడితే వాళ్ళ భార్య డోర్ తీసి చూసి, ఎవరు మీరు, ఏం కావాలి, అడుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా మాట్లాడు. అప్పుడు ఆయన తన భార్య పేరు పెట్టి పిలిచి నేను అనగానే ఆమె ఆశ్చర్యపోయిందంట. ఏంటి, ఒక చెయ్యి లేదు, ఒక కన్ను లేదు, మనిషి అంతా వికారంగా అయిపోయాడు. ఏమైందండి అనంటే, నేను సువార్త చేస్తున్న ఏరియాలో నా చెయ్యి నరికేశారు, నా కన్ను పొడి చేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు అందరు రక్షింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన పని, దర్శనం ఏదైతే ఉందో పౌలు అన్నాడు. ఏమన్నాడమ్మ అక్కడ, ఇంకా కిందికి మీరు చదివితే 21వ అధ్యాయంలో ఇంకా కిందికి పౌలు అంటారు. 11వ వచనం చూడండి. మా యొద్దకు వచ్చి తీసుకొని కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుననగా పౌలుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం
యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఓరకంటమి. హల్లెలూయా. చూసారా అండి? ఇదిగో అగబు అనేటటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరండి? అగబు అనే ప్రవక్త. ఆడు పైన 10వ వచనంలో చూస్తా. ఈ ప్రవక్త వచ్చి పౌలు నడికట్టు తీసి 2 కాళ్ళు 2 చేతులు కట్టుకొని ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏం ప్రవచనం చెప్తున్నాడంటే, ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో అన్యజనులకు అప్పగించబడతాడని కాళ్ళు చేతులు కట్టేసి బంధిస్తాడని ప్రవచనం చెప్తాడు. ఎస్, ప్రవచనం సరి అయిందే. పౌలును బంధించి జైల్లో వేసారా లేదా? కొన్ని సంవత్సరాలు అక్కడే కదా 4 చెరపత్రికలు వచ్చాయి. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఏమండి, ఫిలమోను, అక్కడే వచ్చాయిగా చెరపత్రికలు. ఆ జైల్లో ఉండే రాశాడు ఈ పత్రికలు. అయితే ఈ సంఘం ఏం చేస్తుంది తెలుసా? అయ్యో మీరు వెళ్ళటానికి వీల్లేదు, పౌలు గారు, పాస్టర్ గారు మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉండాల్సిందే అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే పౌలు గుండె పగిలిపోయి పౌలు ఏడుస్తూ అంటున్నాడు ఒక మాట, మీరు ఇలాగ ఏడ్చి నా గుండె భద్ర చేయడం ఎలా? నేనైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి బంధింపబడుట మాత్రమే కాదు, చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్న దేవుని సంగమా. ఒక దర్శనం, దేవుడు మనకిచ్చినటువంటి దర్శన ప్రకారమైనటువంటి పనిని నెరవేర్చుట కొరకు అవసరమైతే కొన్నిసార్లు మన ప్రాణాలు పోతాయి, కొన్నిసార్లు మనం బంధించబడతాం, కొన్నిసార్లు మనము నిందించబడతాం, అవమానించబడతాం. అయితే అవేవి కూడా మనం లెక్క చేయకూడదు. మన దృష్టి, మన యొక్క లక్ష్యము, మన దర్శనం ఏదైతే ఉందో దేవుడు మనకిచ్చిన పని, దానిని నెరవేర్చడం మీదనే ఉండాలి. హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారిని అమెరికాలో కొంతమంది ప్రముఖులు వచ్చి అడిగారంట. ఏమని అడిగారంటే, అయ్యా మీరు చాలా పేరు ప్రఖ్యాతగాంచిన సేవకులు, నీతిమంతులు, అంత మాత్రమే కాదు, మీరు గనక మన దేశానికి అధ్యక్షుడిగా ఉంటే మన దేశాన్ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు, మంచిగా నీతి న్యాయంగా పరిపాలించవచ్చు అని అంటే ఆయన సింపుల్గా ఒక మాట అన్నారంట, మీరు నాకు దేవుడిచ్చిన స్థాయి నుంచి మీరు నన్ను కిందికి దించాలని చూస్తున్నారన్నారంట. హల్లెలూయా. దేవుని సేవ ఎంత ఘనమైందో తెలుసా? మరలా చెప్తున్నాను, మీ కడుపున పుట్టిన బిడ్డలు ఎవరినైనా ఒకరు దేవుని సేవకు ప్రతిష్ఠించండి. ఈ గొప్ప సేవ నా కొడుకు, నా కూతురు చేస్తున్నారనే ఆనందం మీకు ఉంటుందండి. పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉంటుందండి. హల్లెలూయా. ప్రభు అన్నారు, ఎవరు వెళ్తారు నా నిమిత్తం ఎవరు వెళ్తారు దేవుని నా సేవ చేయటానికి? నేను ఎవరిని పంపుతున్నా అనగానే వెంటనే యెషయా అన్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా సేవకు ఎవరు వెళ్తారంటే నీ కుటుంబంలో నువ్వు చేయెత్తగలవా? నీ కుమారుని నిమిత్తం నీ చేయెత్తగలవా? ఒక పరిపక్వతలోనికి మనం రావాలి. హల్లెలూయా. పౌలు కొరింథీలో ఉన్నా చచ్చిపోతాడు, ఎఫెసీలో ఉన్నా చచ్చిపోతాడు. ఆయన అంటున్నాడు, పౌలు అక్కడ యెరూషలేములో బంధించబడటం మాత్రమే కాదండి, నా దేవుని నిమిత్తం చనిపోవటం కూడా నేను సిద్ధం. ఆ మాట అందరూ చదవండి మరొకసారి. 13వ వచనం, 21వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ వచనం అందరూ చదవండి కలిసి. వాక్యం చదవటానికే మీరు నోరు రావట్లేదంటే సేవ చేయటానికి మీరు ఏమొస్తారండి? దేవుని సేవ అంటే చాలామంది అనుకుంటున్నారు, పాస్టర్ గారికి ఏంటంటే కారు ఉంది, మంచి ఫోన్ ఉంది, మంచి మంచి బట్టలు ఉన్నాయి, ఓ అంటే మీరు కాదు బయట అనుకుంటారు. కానీ లోపల పోరాటాలు ఎన్ని ఉంటాయో తెలుసా అండి? హల్లెలూయా. ఎందుకు పోరాటాలు అంటే ఈ దర్శనము విషయమై పని జరిగించేటప్పుడు వస్తాయి ఖచ్చితంగా. నువ్వు ఎంత నలుగుతావో అంత మహిమ చేత దేవుని నింపుతాడు. హల్లెలూయా. నువ్వు ఎంత నీ గుండె ముక్కలు చేయబడుద్దో అంత దేవుని ప్రేమ నింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సేవకులు వెళ్తుంటే ఆటోమేటిక్గా శోధనలు వచ్చి పక్కన కూర్చుంటాయి. నో, హల్లెలూయా. దేవుడు
నిలబెట్టిన పని కొరకు సమస్తాన్ని త్యాగము చేసి, సమస్త ఆశల్ని, సమస్త కోరికల్ని, సమస్త ధనాపేక్షని, సమస్త మోసాల్ని, ఉచితముగా షార్ట్కట్లో వచ్చే ఆ యొక్క ధనాన్ని సమస్తాన్ని త్యాగం చేసినప్పుడే ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరలా ఇక్కడికి వస్తా, అక్కడికి వెళ్తా. ఎక్కడికంటే అందరూ డబ్బులు తీసుకొని వచ్చారు, పంచుకుందాం అన్నారు. అన్ని ఉదయం పంచారంట, నాకు తెలియదు. మన ఆ ఊర్లో పాస్టర్ ఆయనతో పంపించారు, ఇది సూర్య పాస్టర్ గారికి మీరు ఇవ్వండి, నేను ఇస్తాను ఇవ్వండి అని తీసుకున్నాడంట. నాకు మరలా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు, పలానా వ్యక్తి పాస్టర్ గారి చేత మీకు 2,000 పంపించాము, ఇది సార్ ఇచ్చింది, ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చారంటే, అయ్య బాబు నాకు తెలియదండి అన్న. తెలియదండి అన్న. పోయి అడగండి అని అన్నా. నేనన్నాను, నేను ఫస్ట్ రోజే చెప్పాను అవి మనకొద్దు. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ వచ్చారు మా ఊర్లో. వీడు సంపత్ కూడా ఉన్నాడు. వచ్చి 3 గంటలకు డోర్ కొడుతున్నారు. అరే 3 గంటలకి నేను దేవదూతలు ఆడుకుంటున్నా, 3ంటికి డోర్ కొడుతుంటే ఈ ఉర్రాన్ని బాబు తలుపు తీసి బయటికి రమ్మన్నా. చీకట్లో వచ్చారు. నేను లైట్ వేస్తే లైట్ దగ్గర ఇటు వచ్చా. ఇదిగో ఈ 3,000 ఉంచు అంటున్నారు. ఏంటి అంట, పలాని దీ గుర్తుకే నా సమర్పణ నేను కోల్పోను ఆ డబ్బులు తీసుకొని. దేవుడు నాకు ఇచ్చిన ఆ ప్రతిష్ఠితను నేను కోల్పోలేనా అన్న. పర్లేదన్న తీసుకో అన్నాడు సంపద. రే మూతి పగులుద్ది మరలా అన్నావంటే, అన్న తీసుకోడు కానీ రండి అన్న, రండి. హల్లెలూయా. డబ్బు శాశ్వతం కాదు, మన ప్రతిష్ఠ జీవితం శాశ్వతం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం మనలో అది డెవలప్ కావాలంటే దేవుడు మనలో చూసేది ఏంటో తెలుసా? డెడికేట్ లైఫ్, సమర్పణ కలిగిన జీవితం. ఈ పనిలో దేవుడు మనకిచ్చినటువంటి పనిలో ఈ దర్శనం మనకిచ్చిన పనిలో నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఈ పని మనం చేస్తూ ఉంటే మనకి ఏది అవసరమో మనకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనకేది అక్కరగా ఉన్నాయో అవన్నీ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. నేను నా దేవునిది కావాలని అడగని అవసరం లేదు. దేవుడే ఆ మార్గంలో సిద్ధపరిచి నన్ను వెంబడించేటట్లు చేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని పని దర్శనం ప్రకారం నువ్వు వెళ్తూ ఉంటే నీకు కావలసిన దేవుడు సిద్ధపరుస్తాడు. పౌలుని ఆటంకపరుస్తున్నారు. ఇక పౌలు అనుకోలే, అబ్బా సంఘం అంతా ఏడుస్తున్నారు, ఇంకెందుకులే ఇక్కడే ఉందాం అనుకోలే. హల్లెలూయా. అనుకోలేదండి. సేవకులుగా నేను వెళ్ళి హిందీ నేర్చుకుంటా. నేను అమ్మో వెళ్ళటానికి వీలు లేదంట. ఇదంతా కాదు కానీ శాంతి అంట, నేను ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కేరళ వెళ్తా, నేను ఛార్జీకి డబ్బులు ఇస్తే ఎన్ని నెలలైనా పర్లేదంట. హల్లెలూయా. ఏది నేర్చుకున్నా అది మనకు ఉపయోగం అండి. దేవుని చిత్తమైతే మరొక 3 నెలలు వెళ్తా, కానీ సండే ఇక్కడ ఉంటాయి సార్, శుక్రవారమే వస్తా. ప్రార్థన చేయండి. హల్లెలూయా. చాలా అవసరం అండి. దేవుడు మనకిచ్చిన ఈ దర్శన ప్రకారమైన ఈ పనిని నెరవేర్చకపోతే పరలోకంలో మనకి ప్రతిఫలం ఉండదు. పౌలు అంటాడు 7వ అధ్యాయం 4వ వచనంలో, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ 4వ అంటాడండి ఆయన, ఇది నాకు మాత్రమే కాదండి, ఈ కిరీటం నా వాళ్ళు ఎందరైతే తన పనిని ముగిస్తారు, తుదముట్టిస్తారు, వారందరికీ దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సేవకులు అంటున్నారా? నో. విశ్వాసిగా నీవు చేయవలసిన పని, దేవుని పని నువ్వు చేస్తే నీకు దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. వాక్యం ప్రకటించుట సేవకులుగా అంటారు. కాదండి, దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. 28వ అధ్యాయము మత్తయి సువార్త, మీరు వాక్యం తెలిసి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 28వ అధ్యాయమేనా? 19వ వచనం చదవండి. తర్వాత 16వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం చదవండి. థ్యాంక్ యూ బ్రదర్. 14-15 వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి,
నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, మొట్టమొదటి రక్షణ పాత్రను పట్టుకొని ప్రయాణించాలి అంతము వరకు. రెండవది, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శన ప్రకారమైన పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు ఇస్తారు. ఒకరికేమో మందిరంలో పని చేసే, ఇంకొకరికేమో దేవుని సేవకుడు అలా మీటింగ్స్కి వెళ్తుంటే దేవుడు వారికి ఇచ్చిన ధనంలో ఆర్థికంగా సహాయం చేసే పని ఒకరికి ఇస్తారు. ఇంకొకరికేమో ఏమండి దేవుని పని ఇలా మైక్ సిస్టమ్ ప్రిపేర్ చేయటం. ఇంకొకరికి సేవకులు లేనప్పుడు సేవకుని స్థానంలో బాధ్యత తీసుకొని వాక్యం చెప్పే పని. దేవుడు నీకు ఏ పని అయితే దర్శన రీతిగా దేవుడు నిన్ను ఉంచాడో, నీకు పెట్టాడు, దానిలో నువ్వు నమ్మకంగా నువ్వు ముందుకు కొనసాగుచున్నప్పుడు పరలోకంలో దేవుని బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇది మూడోసారి. కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన దర్శన ప్రకారమైనటువంటి పని కానీ, దర్శన ప్రకారమైన రక్షణను కానీ ప్రారంభిస్తారు, కొనసాగించలేరు, వదిలిపెట్టేస్తారు. కొంత దూరమే. ఇంకొంతమంది కొంతకాలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళి వారు వదిలేస్తారు. కొంతమంది వారి ప్రాణాన్నైనా త్యాగం చేస్తారు, కానీ ఈ దర్శన ప్రకారమైన రక్షణను పోగొట్టుకోరు. అనగా వారి యొక్క రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోరు. దావీదు పోగొట్టుకున్నాడు వాస్తవమే, కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మరలా పొందుకున్నాడు. మీరు చదవండి, మరలా దావీదు పోగొట్టుకున్నట్లుగా బైబిల్లో రాయబడ్డా. మరలా వచ్చింది అదే రకమైన శోధన. షునేమీరా ఒక ఆమెను తీసుకొని వచ్చారు. దావీదు చలికి ముసలివాడిగా ఉంటున్నప్పుడు రాజుల మొదటి గ్రంథంలో దావీదు మీదికి షునేమీరా అభిషేక్ అనేటటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి అతను మీకు వెట్ట కలుగుటక అతని మీద పడుకోబెట్టారు. కానీ ఆయన ఆమెను కూడలేదని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే దావీదు ఒక్కసారి పోగొట్టుకున్న రక్షణానందం మరలా పొందుకున్న తర్వాత ఆ పాపము చేయటానికి సహవాసం చేయలే. ఎందుకంటే ఆ వేదన ఎలా ఉంటుందో దావీదుకు తెలుసు. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, ఆ దర్శనం పని ఏదైతే ఉందో దావీదు ముగించేశాడు. ఏమండి, పౌలు ముగించాడు. ఈవెన్ యేసుక్రీస్తు కూడా తన పని తుదముట్టించాడు. కానీ నీ జీవితంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని నువ్వు వాడకుండా కప్పి పెడితే ఏదో మందిరానికి వస్తున్నా వెళ్తున్నా అన్నట్టుగా ఉంటే కాదండి. దేవుని సేవ నిమిత్తం నీ వంతుగా నువ్వేం పని చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ప్రకారం నీ పని తొదముట్టిస్తున్నావు లేదా? అలా చేసినప్పుడు దేవుని చేత నువ్వు ఘనపరచబడతావు. హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎస్ ఫాదర్, హల్లెలూయా.